ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కి స్వాగతం. నా పేరు రాజేశ్చంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారం మీకు అందిస్తూ ఉంటామండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకునుంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. చాలామంది అడుగుతున్నటువంటి వీడియో అండి ఇది. మనకు పవిత్రోత్సవాల గురించి చెప్పండి. ఎందుకంటే పవిత్రోత్సవాల్లో టికెట్ బుక్ చేసుకుంటే 4 సార్లు దర్శనం ఉంటుందంటున్నారు కదా! అసలు ఈ సేవ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇలాంటి సేవలు ఇంకా ఏమైనా జరుగుతాయా? ఒకసారి ఈ సేవలు ఏ సేవలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఒకసారి మాకు లిస్ట్ ఇస్తే గనక మేము గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే సడెన్‌గా పుష్పయాగం అంటున్నారు. లేదంటే గనక తెప్పోత్సవం అంటున్నారు. ఏవి ఎప్పుడు జరుగుతున్నాయో మాకు ఆర్డర్ తెలియడం లేదు. ఒకసారి చెప్పండి అని అడుగుతూ ఉన్నారనమాట. సో, నేను చెప్తూ ఉంటాను. జస్ట్ పక్కన నోట్ చేసుకోండి. లేదంటే గనక మన వీడియోని సేవ్ చేసుకోండి. మీకు బాగా ఉపయోగపడుతుంది. మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 3 రకాలుగా సేవలు విభజించవచ్చండి. ఒకటి ప్రతిరోజు జరిగే సేవ. ఉదాహరణకి సుప్రభాత సేవ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వారాంతపు సేవలు. వారాంతపు సేవలంటే మంగళవారం నాడు అష్టదళ పద్మారాధన, గురువారం నాడు తిరుప్పావడి సేవ, శుక్రవారం నాడు అభిషేకం. ఇలా మనకు వారాంతంలో అంటే వారానికి ఒక్కసారి ఇవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకేనండి. అదేవిధంగా మనకు సంవత్సరానికి జరిగే సేవలు కొన్నుంటాయి. ముఖ్యంగా మనకు 5 రకాల సేవలు మనకు ఉన్నాయన్నమాటండి. మీకు తెలిసే ఉంటుంది అంటే వినే ఉంటారు. ఒక ఆర్డర్ ప్రకారం వినుంటారనమాట. ఫిబ్రవరి, మార్చ్ ఈ సమయంలో అంటే ఫిబ్రవరి, మార్చిని ఎందుకు చెప్తున్నానంటే మన క్యాలెండర్ ప్రకారం ఏంటంటే తేదీలు అటు ఇటు మారుతుంటాయి కాబట్టి ఈ సేవ అన్నది ఫిబ్రవరిలో గానీ, మార్చ్‌లో గానీ వస్తూ ఉంటుందనమాట అండి. సో, ఇవి తెప్పోత్సవం. తెప్పోత్సవం మనకి ఫిబ్రవరి గానీ, మార్చ్‌లో గానీ జరుగుతూ ఉంటుంది. ఈ టికెట్ ధర వచ్చేసి రూ. 500. సాయంత్రం 7 గంటలకి సేవ ఉంటుందండి. ఈ సేవ అయిన తర్వాత ఎవరిది బుక్ చేసుకుంటారో వారికి శుభోదయం నుంచి ఎంట్రీ ఉంటుందండి. ఇంకొక విషయం ఇప్పుడు చెప్పబోయే సంవత్సరం జరిగే సేవలన్నీ గర్భగుడిలో ఉన్న మూల విరాట్‌కు జరగవండి. సేవలన్నీ కూడా మలయప్ప స్వాములని పిలుస్తాం కదా! కళ్యాణం జరుగుతుంది. ఆ స్వామి వారికే మనకు సేవలను చేస్తుంటారండి. ఓకేనండి. అంటే ఉత్సవమూర్తులకి సేవ అనేది జరుగుతుంది. మనకు సేవ చూసిన తర్వాత దర్శనం అనేది మూల విరాట్‌కి మనం చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి. సో, దర్శనం ఉంటుందా? ఉండదా? అనే ప్రశ్న తలెత్తొద్దండి. ఈ సేవలకి మొదటి గర్భ దర్శనం అనేది ఉండదనమాట. శుభోదయం నుంచి మాత్రం ఎంట్రీ ఇస్తారు. మొదటి గర్భ దర్శనం అనేది ఉండదు. ఇప్పుడు ఎన్ని రకాల సేవలున్నాయి? ఎంతమంది టికెట్ బుక్ చేసుకోవచ్చు? టికెట్ ధర ఎంతుంటుంది? అన్నది మీకు నేను చెప్తుంటాను చూడండి. ముందుగా తెప్పోత్సవం అండి. టికెట్ ధర రూ. 500. ఒక్కరిని అలౌ చేస్తారండి. సేవ వచ్చేసి రాత్రి 7 గంటలకు. రెండవది వసంతోత్సవం. ఈ వసంతోత్సవం అనేది మనకు మార్చి, ఏప్రిల్ ఈ టైంలో జరుగుతుందనమాట. మార్చి చివరిలో గానీ, ఏప్రిల్ మొదటి వారంలో గానీ ఈ సేవ అనేది ఉండబోతుంది. మధ్యాహ్నం జరుగుతుందండి. టికెట్ ధర వచ్చేసి రూ. 300 ఒక్కరికేనండి. ఇక మనకు జూన్ నెలలో అంటే సాధారణంగా ఆషాఢంలో మనకు జ్యేష్ఠాభిషేకం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి. జ్యేష్ఠాభిషేకం 3 రోజులు జరుగుతుంది. కాకపోతే మీరు ఒక్క రోజుకి మాత్రమే టికెట్ బుక్ చేసుకోగలుగుతారు. ఎప్పుడు జరుగుతుంది? ఉదయం 9 గంటలకి ఈ సేవ అనేది జరుగుతుందండి. సేవ అయిన తర్వాత మీకు దర్శనం అనేది ఉంటుంది. టికెట్ ధర వచ్చేసి మనకు ఒక్కరికేనండి. ఇక పవిత్రోత్సవాలు. పవిత్రోత్సవాలు మనకు ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజులు జరుగుతాయండి. జరుగుతాయి. సో, ఆగస్టు నెలలో మీరు క్యాలెండర్ చూడండి. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఎప్పుడొస్తున్నాయో చూసుకుంటే మనకి డేట్ అనేది తెలుస్తాయన్నమాట. మనకి జూన్ నెలకు సంబంధించి ఆల్రెడీ అంటే జ్యేష్ఠాభిషేకానికి సంబంధించి మనకు టికెట్స్ అని ఇప్పుడు రిలీజ్ చేస్తారు కదా! నెక్స్ట్ మంత్ మనకు ఆగస్ట్ నెలకు సంబంధించి పవిత్రోత్సవాల టికెట్స్ అన్నీ అప్పుడు రిలీజ్ చేస్తారనమాట. సో, ఈ టికెట్ వచ్చేసిన ధర వచ్చేసి మనకు రూ. 2,500 ఒక్కరికే అండి. ఇద్దరికైతే గనక రూ. 5,000 అవుతుందండి. దంపతులే బుక్ చేసుకోవాలని లేదు. ఏ ఇద్దరైనా సరే మీరు బుక్ చేసుకోవచ్చండి. రూ. 2,500. మరొక విషయం గుర్తుపెట్టుకోండి. అకామిడేషన్ గురించి. అయితే 3 రోజులు మనం అక్కడ ఉంటాం కదా! మరి 3 రోజులు ఉండేటప్పుడు ఒక్కరోజే అకామిడేషన్ ఇస్తే కష్టం కాబట్టి టీటీడీ వాళ్ళు మనకు 4 రోజులకు మనకు అకామిడేషన్ అనేది ఇస్తారండి. అలానే అడుగుతారు సీఆర్ఓ ఆఫీస్‌లో.
సో మీరు ఈ టికెట్ ఉంటుంది కదా, మీరు బుక్ చేసుకున్న టికెట్, ఆ టికెట్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి చూపిస్తే కనుక మీకు రూమ్ అనేది ఇస్తారు. ఈ ప్రింట్అవుట్లో 2, 3 జిరాక్స్లు తీసుకోండి. రోజు మీరు సిఆర్ఓ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి. అదే శుభ్రం దగ్గర రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేస్తే కనుక వాళ్ళు పంపిస్తుంటారు. సేవ అయిన తర్వాత బయటకు వస్తారు. లాస్ట్ రోజు మీకు 2 దర్శనాలు ఉంటాయన్నమాట. సో మొత్తం మీద 3 రోజులు సేవ ఉంటే కనుక 4 రోజులు మీకు దర్శనాలు అనేవి ఉంటాయి. టికెట్ ధర వచ్చేసి ఇప్పటి వరకు నేను 4 రకాల సేవలని చెప్పాను నేను. తెప్పోత్సవము, వసంతోత్సవము, జ్యేష్ఠాభిషేకం, పవిత్రోత్సవము. చివర్లో అంటే అక్టోబర్, నవంబర్లో మనకు పుష్పయాగం అనేది ఉంటుందండి. ఉంటుందండి పుష్పయాగం. సో ఈ పుష్పయాగం కూడా ఉదయమే జరుగుతుంది. టికెట్ ధర వచ్చేసి 700 రూపాయలండి. టికెట్ ధర వచ్చేసి 700 రూపాయలు. నేను చెప్పాను కదా, ఈ అర్జిత సేవలు ఏవైనా సరే ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవడానికి ఉంటుందండి. ఉంటుందండి. ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, ఇద్దరు వేరువేరుగా బుక్ చేసుకొని ట్రై చేయాలి. ఓకేనండి. ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే గనక, మనకు టీటీడీ వెబ్సైట్ ఉంది కదా, 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకుంటాం. అదే వెబ్సైట్‌లో, లేదా వెబ్సైట్ నేమ్ కూడా చెప్తాను చూడండి, టీటీడీ దేవస్థానం ఆ వెబ్సైట్‌లోకి వెళ్తారు. మీకు అక్కడ ఆర్జిత సేవ అని కనిపిస్తుందండి. ఆర్జిత సేవ మీద క్లిక్ చేస్తే గనక మెనూలో కళ్యాణం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ, వీటిలోనే కింద మనకు తెప్పోత్సవము కనిపిస్తాయి. సో అవి సెలెక్ట్ చేసుకుంటారు. మీ వివరాలు ఇస్తారండి. వివరాలంటే పెద్దగా ఏముండవండి. ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డులో మీ పేరు, ఆధార్ కార్డు నెంబరు, వయసు, చివరిలో చిన్న అడ్రస్ రాస్తారు. మండలము, అదేవిధంగా పిన్ కోడ్ నెంబరు ఇవ్వండి. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర గుర్తుపెట్టుకోండి, అక్కడ సింగిలే ఉంటుంది, అంటే ఒకటే ఉంటుంది అక్కడ. ఆ ఒకటి మీద క్లిక్ చేస్తే రెండో ఆప్షన్ కనిపిస్తుందండి. కనిపిస్తుంది. అప్పుడు మీకు ఇద్దరికి నేమ్స్ ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో అప్పుడు మీరు ఇద్దరు ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తే కనుక టికెట్ అనేది బుక్ అవుతుంది. ఈ టికెట్స్ అనేవి మనకు 500, 700 లోపే ఈ టికెట్స్ అనేవి ఉంటాయన్నమాట. కాబట్టి చాలా త్వరగా అయిపోతాయి. మీరు వీడియో చూసినంత సేపు కూడా ఈ టికెట్స్ అనేవి ఉండవన్నమాట. వీటితో పాటు నేను మొదట్లో చెప్పాను చూడండి, అష్టదళ పద్మారాధన, అది ఎలానో లక్కీ డ్రాలో టికెట్ మనకది. సో కానీ తిరుప్పావడి సేవ కానీ, ఈ 2 ఎలా అంటే గనక, మనకు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదండీ, ఆ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు లక్కీ డ్రా వేసుకోవాలి. ముందు రోజు సో కాబట్టి మీరు బుధవారం నాడు వెళ్ళి ఆ సేవకి లక్కీ డ్రా వేస్తే తగిలిందనుకోండి, మీకు తగిలితే నెక్స్ట్ డే వచ్చేసి మీకు ఆ సేవలో పాల్గొనొచ్చనమాట. తిరుప్పావడి సేవ కానీ, అదేవిధంగా అభిషేకం కానీ మనకు మొదటి దర్శనం ఉంటాయండి. అవి లక్కీ డ్రా టికెట్స్. ఇవైతే నేను ఇప్పుడు వార్షిక సేవలని చెప్పుకున్నాం కదా, సంవత్సరం జరిగే సేవలు, వాటికి మాత్రం మొదటి దర్శనం అనేది ఉండదు. సంబంధించి టికెట్ ధర ఎంత అంటే 850 రూపాయలండి. నెక్స్ట్ అభిషేకానికి 750 రూపాయలు, అష్టదళ పద్మారాధన 1250 రూపాయలండి. ఇవి టికెట్ ధరలండి. పవిత్రోత్సవాలకి అకామిడేషన్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఉంటుందండి. టికెట్ బుక్ అయ్యాక మనం అక్కడికి వెళ్ళి రూమ్స్ అని తీసుకోవాలి 4 రోజులకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్ను